సార్ మేనేజర్ గారు సార్ మీరు ఇక్కడ రాండి సార్ ఈ స్పూన్ కడుగు పర్లేదు చూడండి మీ తాకత్ రాదు దళాల సార్ మేనేజర్ సార్ ఇక్కడ చూడండి ఏంటి అట్లా చేస్తున్నాను సార్. గత 13 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ విజయ డైరీలో క్షీర వినాయకుని యొక్క నవరాత్రులను బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. గత సంవత్సరము లాస్ట్ 4 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగి ఒక 500-600 మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి కంటిన్యూ 4 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి భక్తులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నరసింహారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్. ఇక్కడ వినాయకుని యొక్క ప్రతిష్ట మరియు పూజలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా. అదేవిధంగా ఈ 9 రోజులు రోజు ఒక కార్యక్రమము, ప్రసాదము మరియు భోజనము, నైటు కూడా ప్రసాదాలు పంచడము. ఇది అందరి స్టాఫ్ మరియు ఏజెంట్ల సహాయంతో ఇది ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి అందరి యొక్క ఆశీర్వాదాలు అవి బాగా ఉన్నాయి. దీన్ని 13 సంవత్సరాల నుంచి బాగా జరుపుకుంటాం. నా పేరు వివేకానంద, నేను మేనేజర్ కర్నూలు. 5 రోజుల పాటు 500-600 మందికి రోజు ఒకరు కార్యక్రమం చేస్తున్నారు. మా ఏజెంట్లే ఒక 350 మంది ఉంటారు. మిగతా ఇక్కడ దగ్గరున్న స్టాఫు, తర్వాత ఇక్కడ పక్కన ఉన్న ప్రజలు వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క వినాయకుని యొక్క పూజల పార్టిసిపేట్ చేసి దానికి చేస్తుంటారు. భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి. ఇక్కడున్న ఎంప్లాయీస్ అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి భక్తి శ్రద్ధలతో ఏజెంట్లు, స్టాకిస్టులు, మొబైల్ సెంటర్ వాళ్ళు అయితేనేమి, మార్కెటింగ్ సిబ్బంది, మెకానికల్ సిబ్బంది, మా మేనేజర్ గారు వివేకానంద్ గారు, మా మార్కెటింగ్ మేనేజర్ గారు నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరము ఇంకా వాళ్ళ తోడ్పాటుతో నిర్విరామంగా ఈసారి ఘనంగా జరపాలనుకున్నాము. అదిగాక ఈసారి విగ్రహం అయితేనేమి 18 అడుగుల ఎత్తు విగ్రహం కోరుకున్నాము. ఈసారి విగ్రహం కూడా పెట్టదలిచినాము. ఈరోజు మా స్టాకిస్ట్ అయినటువంటి సి వెంకటేశ్వర రెడ్డి గారు అన్నదాన కార్యక్రమము జరుపుతున్న కారణంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.